నమస్కారం సార్. నమస్తే సార్ చూసుకో కృష్ణ గారు, హీరో కృష్ణ గారు ఒకప్పుడు మొదట్లో సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారి అభిమానిని గర్వంగా చెప్పుకునేవారు. కాకపోతే తర్వాత పరిస్థితులు మారుతూ వచ్చి కృష్ణ గారే ఎన్టీఆర్ గారికి వ్యతిరేకంగా సినిమాలు చేయడం, కొంతవరకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇలాంటి పరిణామాలు అసలు ఎందుకు చోటు చేసుకున్నాయి సార్? యాక్చువల్గా ఎన్టీఆర్ అంటే కృష్ణ గారికి చాలా అభిమానం. అన్నగారు అనే చాలా గౌరవంగా ఆయన వస్తే కూడా గబుక్కుని, పెద్ద హీరో అయినా కూడా ఆయన వచ్చారంటే గబుక్కులు లేచి నుంచి అంత గౌరవం ఇచ్చేవారు. ఆ గౌరవ ప్రేమలతోటే దేవుడు చేసిన మనుషులు సినిమా కృష్ణ గారు రామారావు గారితో చేయాలనుకుంటాం. దానికి నాన్నగారే కథ తయారు చేయటం, నాన్నగారు కథ చేయటం, నాన్నగారు వెళ్ళి చెప్పిన తర్వాత ఆయన ఒప్పుకోవడం అన్నీ అయినాయి. ఆ సీతారాము ఆ దేవుడు చేసిన మనుషుల సినిమా యాక్చువల్గా ఇప్పుడు కృష్ణ గారు ఏమో బిజీ. కృష్ణ గారు ఎట్లా బిజీ అంటే పొద్దున్నే మార్నింగ్ ఫ్లైట్లో బెంగళూరు వచ్చి, బెంగళూరులో 11:10 దాకా షిఫ్ట్ చేసి మళ్ళీ 11ంటికి మెడ్రాస్ వచ్చి, మెడ్రాస్ వాహిని స్టూడియోలో మిగతా అక్కడ షూటింగ్ చేసుకుని మళ్ళీ మధ్యాహ్నం అక్కడికి వెళ్ళి అట్లా అనమాట ఫ్లైట్లో పరిగెడుతూ అక్కడ ఇక్కడ బిజీ షెడ్యూల్. అప్పుడు అంటే సంవత్సరానికి 18 సినిమాలు, కృష్ణ గారి సినిమాలు 18, 20 రిలీజ్ అయ్యే రోజులు ఆ రోజుల్లో. అంటే నెలకి 2 సినిమాలు ఉన్నాయి. కృష్ణ గారి చరిత్రలో నెలకు 2 సినిమాలు పట్టపట్టాలని అంటే ఆయన వర్కాలిక్. ఎందువల్లంటే కృష్ణ గారు ఎప్పుడు కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, వాళ్ళు పిలుస్తారు, వాళ్ళు పిలిచినప్పుడు మనం వెళదాం అని ఉండే మనిషి కాదు. ఆయన ఖాళీ ఉంటే ఆయనే ఫోన్ చేసి ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్ ఫోన్ చేసి ఈ పూట ఖాళీ ఉంది, మీరు డబ్బింగ్ పెట్టుకుంటారా, లేకపోతే ఇది ఆ కాంబినేషన్ ఆర్టిస్ట్ దొరుకుతారని చూడండి, ఆ షెడ్యూల్ కాల్ షీట్ చేసుకుందాం. ఇట్లా ఆయన అలా నిరంతరం పని తప్పితే ఇంకో ఎంతసేపు పనిచేస్తూ ఉంటే ఆయనకు సంతోషంగా ఉండేది. అంత బిజీగా ఉండేవాడు. రామారావు గారు యాక్చువల్గా ఫ్రీ ఆ టైంలో. రామారావు గారు హ్యాపీగా జోకులు చేసేవారు. వెయిట్ చేస్తూ ఉంటే ఏమిటి బ్రదర్ ఏమంటే కృష్ణ గారు రావాలండి, రానివ్వండి, వారు చాలా బిజీగా ఉన్నారు, వారు రోజుకు 4 షిఫ్ట్లు చేస్తున్నారు, కానివ్వండి మనం ఏం చేస్తాం, కూర్చున్నాం, హ్యాపీగా కూర్చున్నాం. అలా సంతోషంగానే చేసాడు. సినిమా అంతా కూడా ఫుల్ షెడ్యూల్ చాముండేశ్వరి, బెంగళూరులో చాముండేశ్వరి స్టూడియోలో చేసేవారు ఈ సినిమా అంతా. అక్కడ క్లైమాక్స్ ఏమో బందర్లో అనమాట. ఆ తమాషా సినిమాకి కూడా అనేకలు జరిగినాయి. కృష్ణ గారు కోఆపరేట్ చేయడం, రామారావు కోఆపరేట్ చేయడం, సినిమా ఆఖరి క్లైమాక్స్ వచ్చేటప్పుడు క్లైమాక్స్ బందర్లో తీయటం, కోనేటి సెంటర్లో తీయటం అనే దాని విషయం మీద కొంచెం ఇబ్బందులు వచ్చినాయి. అంటే పబ్లిక్లో అంత ఫస్ట్ టైం పబ్లిక్లో 2 మాస్ హీరోలను తీసుకెళ్ళి చేయటం అనేది అంత కష్టం. ఆ రోజుల్లో అంత మెడ్రాస్లో తీసేవారు. అది కాదు, సముద్ర నిమజ్జనం ఉంది, బందర్లో తీయాలని చెప్పేసి పెట్టుకున్నారు ప్రొడ్యూసర్ హనుమంతరావు. అయితే రామారావు గారు పబ్లిక్లో ఏం చేస్తాం బ్రదర్, అంతా ఏం చేయగలం అట్లా అని వద్దు అన్నట్టు, వద్దు క్లైమాక్స్ ఇక్కడే చేసేద్దాం, అదేమో సముద్ర తీరం ఇక్కడ ఉంది కదా, సముద్ర నిమజ్జనం సముద్ర తీరం ఇక్కడ ఉంది, మెడ్రాస్లో బ్రహ్మాండంగా చేసేయచ్చు కదా, మనకి ఇబ్బంది ఉండదు, అక్కడ తీసుకెళ్ళి అంటే హనుమంతరావు ఒప్పుకోలేదు. ఈ సినిమాకి క్లైమాక్స్ అనేది ఆయువు పట్టండి, ఈ క్లైమాక్స్ అక్కడ తీయటమే అని ఒక విషయం కూడా అప్పటికి కన్న కొడుకు అనే సినిమా జరుగుతారు. నాగేశ్వరరావు గారు, కృష్ణరాజు గారు ఆల్మోస్ట్ దాదాపు ఈ 2 కథలు దాదాపు సిమిలర్ కథలు. అది చెప్పారు, ఏమంటే మనం తీస్తున్నాము అదే సిమిలర్ కథతోటి వాడు తీస్తున్నారు, కన్నగొడుకు తీస్తున్నారు, దానికి దీనికి తేడా అది కలరు, అది బ్లాక్ అండ్ వైట్, మన కలరు. క్లైమాక్స్ మన క్లైమాక్స్ దరిదాపుల్లో కూడా రాలేదు, వాళ్ళు చేయలేదు కనుక ఇది హైలైట్ ఈ సినిమాకి. ఈ క్లైమాక్స్ కనుక కాంగ్రెస్ సెంటర్లో వద్దు, బందర్లో వద్దు, ఇక్కడ తీద్దామంటే ఇప్పటివరకు తీసి నెగిటివ్ తగలబెట్టేద్దామంటే అవసరం లేదు సినిమా అన్నాడు హనుమంతరావు. అంత హనుమంతరావు పట్టుదల, మిలిటరీ మ్యాన్. ఆయన అనుకుందంటే చేయాల్సిందే. అది రామారావు అయినా భగవంతుడైనా అడ్డుపడేవాడు కదా, ఒప్పుకునేవాడు కదా. అట్లా గట్టిగా చెప్పేశారు, ఏమంటే అది కనుక అక్కడ కాదు అంటే ఇంతవరకు తీసింది వేస్ట్ అండి, క్లైమాక్స్ నా ఆయువు పొట్టు సినిమాకి అది అక్కడ తీయాలనే నిర్ణయించుకునే సినిమా మొదలెట్టాం, కనుక అది కాదంటే ఇప్పటివరకు తీసిన ఇంటికి తగలబెట్టేస్తా అన్నాడు. రామారావు షాక్ అయిపోయారు, ఏమిటి ఇలా ఏమిటి ఇంత పండగ మాట్లాడుతున్నారు అని అంటే, లేదంటే ఆయన కన్విక్షన్ అది. ఆఖరికి నాన్నగారు చెప్పి కన్విన్స్ అయ్యారు, తీసారు బ్రహ్మాండం. అదే మరి సినిమాకి హైలైట్ అయిపోయింది. ఆ సినిమా అంత సక్సెస్ అయిన తర్వాత సీతారామరావు సినిమా తీయాలనేది కృష్ణ గారికి ఎప్పటి నుంచో అంబిషన్. నాన్నగారు రాసిన అఖండుడు సినిమాలో ఫస్ట్ టైము సీతారామరాజు గెటప్లో కృష్ణ చూపించారు.
నెల్లూరు కాంతారావు ప్రొడ్యూసరు, రామచంద్రరావు గారు దర్శకము, నాన్న రైటరు. దాంట్లో సీతారామరాజు గెటప్లో కృష్ణ గారు చూసిన అసలు ప్రేక్షకుల్లో సీతారామరాజు అంటే ఇలాగే ఉంటాడా, భలే ఉంది గెటప్, కృష్ణరామరాజు భలే ఉన్నాడు అని జనాల్లో మంచి ఫోకస్ వచ్చింది. సో అప్పటి నుంచి అతనికి ఆ సినిమా తీయాలి అని దానికి తీయాలి. అప్పటికి ఏంటంటే నాన్నగారిని శోభన్ బాబుతో తీయాలంటే ఈఎల్ నారాయణ గారు స్క్రిప్ట్ రాయించాడు, తీలా. కేసీ శేఖర్ బాబు రెడీ అయ్యాడు, తీలా. రామారావు గారు నాన్నగారితో రాయించారు స్క్రిప్ట్ అంతా రాసిన తర్వాత ట్రీట్మెంట్, డైలాగ్ కాదు, ట్రీట్మెంట్ అంతా రాసిన తర్వాత రామారావు గారికి కాన్ఫిడెన్స్ రాలా. ఏముంది బ్రదర్ ఇందులో, రెండే క్యాంపులు కదా, ఒకటి అనచండి అంటారు, మరొకటి విప్లవం అంటారు. ఈ 2 క్యాంపులతో 16,000 అడుగులు ఏం చూపిస్తాం, ఎంత చూపిస్తామని ఆయనకి నమ్మకం కుదరల. ప్లస్ సన్యాసి వేషం, యూత్కి ఏముండదు, గ్లామర్ ఉండదు, మనం ఏం చేస్తాం కనుక అని అనమాట. నాన్నగారు చెప్పారు, లేదన్నగారు మీరు అట్లా అనద్దు, ఇది కాన్ఫిడెన్స్ నేను 16 రకాలుగా చెప్తాను, విప్లవాన్ని 16 రకాలుగా చెప్తాను అని చూడండి. ఆ ప్లాన్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్లాన్ ఉంటుంది, ఇంటెలిజెంట్ ప్లాన్ ఉంటుంది. వాళ్ళ ఇంటెలిజెన్స్ని మనం ఎలా మన మన్యవీరులు ఎలా అధిగమించారనేది చూపిస్తాను, బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నా దగ్గర నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది అంటే ఆయనకి కాన్ఫిడెన్స్ రావాలి. బ్రదర్ మీరు కాన్ఫిడెన్స్ చెప్తున్నారు కానీ మాకు అని పెండింగ్ పెట్టారు. సో అప్పుడు కృష్ణకి ఆయన ఎలాగో తీయలేదు, రామారావు తీస్తున్నారని చెప్పే ఉద్దేశంతో కృష్ణ గారు అన్నాళ్ళు అఖండ తర్వాత కూడా దాన్ని అట్లా పెండింగ్లో పెట్టారు. రామారావు తీస్తున్నారని మనం తీస్తే ఎందుకు లేదు, ఆయన ఎప్పుడైతే తీయట్లేదు అని నమ్మకం కుదరలేదు పెండింగ్ పెట్టారు, కృష్ణకి తీసేద్దామని అనౌన్స్మెంట్ వచ్చింది. దాంతో దేవుడు చేసే మనుషులు ఫంక్షన్ మెడ్రాస్ వుడ్లాండ్స్ హోటల్లో ఫంక్షన్, 100 days ఫంక్షన్. దానికి శోభన్ బాబు గారు, నాగేశ్వరరావు గారు చీఫ్ గెస్టులు, రామారావు గారు రాలా. అప్పటికి సీతారామరాజు తీస్తున్నాడు కృష్ణ అనేది వచ్చేసేసి ఆయన కోపం వచ్చింది. నేను కాదన్న సినిమా తీస్తున్నాడు, ఆయన తీస్తున్నాడు, మేము ఎప్పుడు తీస్తామో తెలియదు, అయినా మేము అనౌన్స్ చేసాము, దాన్ని ఎట్లా తీస్తారు వాళ్ళు అని ఒక పట్టుదల పెట్టుకున్నాడు. ఆయనకు కోపం వచ్చేసింది. మేము ఎంతో కష్టపడి దేవుడు చేసిన ఇంత కష్టపడి వాళ్ళకి చేసి పెట్టాము, వారు మాకు ఇంత సహాయం చేసి పెడితే ఈ సినిమాకి వాళ్ళు నెక్స్ట్ మా మీదే పోటీ చేస్తున్నారు అన్నట్టు ఆయన కోపం వచ్చింది. కాబట్టి ఫంక్షన్ కూడా రాలా. బట్ కాకపోతే ఏంటంటే అనౌన్స్ చేయాలి, కృష్ణ ఒకటి అంతే. కృష్ణ గారు ఒక డెసిషన్ తీసుకున్నాక వెనకడుగు వేయలేదు. కృష్ణ గారు ఒక అనుకున్నాక వెనకడుగు అనేది ఉండదు. ముందు అదే కృష్ణ గారితో పాటు కృష్ణ సోదరులు హనుమంతరావు గారు గ్రేటెస్ట్ ప్రొడ్యూసర్, తెలుగు ఫీల్డ్లో చూడదు అంత గొప్ప ప్రొడ్యూసర్ చూడలేదు. చెత్తపల్లి అడవుల్లో సెట్టింగ్లు వేసి కాటేజెస్ కట్టి సినిమా తీసిన, కురుక్షేత్రానికి మెడ్రాస్ నుంచి జైపూర్ వరకు ఒక స్పెషల్ ట్రైన్ తీసుకెళ్ళి సినిమా చేసిన, సింహాసనానికి ఇక్కడ సెటిల్. ఆయన మాస్టర్ బ్రెయిన్, మాస్టర్ ప్రొడ్యూసర్, పకడ్బందీగా చేస్తాడు. అందుకనే ఆయన సినిమాలు ఆయన ఆధ్వర్యంలో ఉండగా అన్ని గొప్ప సినిమాలు 14 నుంచి. హిందీలో కూడా పాతాళ భైరవి ఏంటి, టక్కర్ ఏంటి, మావోవాలి ఏంటి అన్ని సూపర్ హిట్లు తీసేది. ఆ ప్లాన్డ్ మనిషి ఖచ్చితంగా ఒక నిర్దిష్టంగా అంత కష్టపడి పనిచేస్తాడు, తీస్తాడు సినిమాని కూడా ఎక్కడ కష్టపడి తీస్తాడు. సో ఇది అనౌన్స్ చేశారు. నాన్నతోటి అనౌన్స్మెంట్ ఆయన ఎలా సీట్లు మనం తీస్తాను 100 days ఫంక్షన్లో అనౌన్స్ చేయాలి మా తదుపరి చిత్రం సీతారామరాజు. దాన్ని అనౌన్స్ చేయాలంటే ఎవరు రాలా, హరికృష్ణ మాత్రం వచ్చారు, కొంతమంది ఫ్యాన్స్ వచ్చారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్. నాన్నతోటి అనౌన్స్ చేయించారు. మహారాజు గారు మీరే అనౌన్స్ చేయండి, మీరు రచయితగా మీరే అనౌన్స్ చేయండి అని అనౌన్స్ చేశారు నాన్న. అపూర్వము నభూతు నభవిష్యతి, అపూర్వము అనితర సాధ్యము అన్నట్లు నేను రాస్తాను, కృష్ణ సోదరులు తీస్తారు, ఇట్ విల్ బి ఏ మ్యాగ్నమ్ ఓపస్ ఆఫ్ ఎ మూవీ అల్లూరి సీతారామరాజు అని నాన్న అనౌన్స్ చేశారు. దాంతో ఆ ఫ్యాన్స్ అల్లరి గిల్లరి నాన్న గొడవ చేశారు. ఇక్కడ ఫ్యాన్స్ మీరు అల్లరి చేయొద్దని చెప్పి అంటూ, మీరు అక్కడికి వెళ్ళి బజులా రోడ్లో ఎన్టీఆర్ గారి ఇంటి దగ్గర చేసుకుని అల్లరి ఇక్కడ చేయొద్దని అంటూ వాళ్ళు వెళ్ళిపోవడం, హరికృష్ణ కూడా కోపం వచ్చి వెళ్ళిపోవడం, అంతా అయిపోయింది. ఆ ఫంక్షన్ అయిపోయింది. ఫంక్షన్ అయిపోయినాక మరునాడు రామారావు గారు నాన్నగారు పిలిచారు. నాన్నగారు రమ్మన్నారు, బ్రదర్ మనం తిద్దాం అనుకున్నాం, రాశాం, మరి ఇప్పుడు వాళ్ళకి మీరు రాయొద్దు అన్నారు. అలా కాదన్నగారు, మీరు రాయొద్దు అనే మాట వద్దన్నగారు, మీరు తీస్తాను అంటే, మీరు ఇప్పుడైనా సరే తీస్తాను అంటే మాట తప్పన మహారాజుగా నేను ఆయనకు చెప్తాను వెళ్ళి కృష్ణకి, నాయన కృష్ణ ముందు ఆయనకు రాశాను స్క్రిప్ట్, ఆయన తీయట్లేదు అనుకుని నీకు రాసి ఇప్పుడు ఆయన తీస్తాను అంటున్నాడు కనుక ఆయనకి రాస్తాను, నన్ను ఏమనుకోవద్దు అని చెప్పి మాట తప్పన మహారాజు అనే పేరున మాట తప్పి చెప్తాను దాని కృష్ణకి అని అన్నారు. అదంతా మేము తీస్తామో తీమో అనవసరం బ్రదర్, మీరు వారికి రాయొద్దు.
ఓకే. దానికి నాన్నగారు అంగీకరించలేదు. అన్నగారు సీతారామరాజు అనే నా జీవితాశయం. నేను ఎన్నో స్క్రిప్ట్లు రాశాను, కంచుకోట, బందిపోటు, నిలువు దోపిడి, దేశదారులు, పతందాలు, అనేక సూపర్ హిట్లు మీకు రాశాను, కృష్ణకి రాశాను, అందరికి రాశాను. ఆ ఎన్ని సినిమాలు ఈ సూపర్ హిట్లు రాసినా కొన్నాళ్ళకి జనాల నుంచి మరుగురు పడిపోతుంది, కాలగర్భంలో కలిసిపోతాయి. కాలగర్భంలో కలిసిపోయిన సినిమా ఒకటి రాయాలి, అది ఏదన్నా అదంటే సీతారామరాజే నా గాఢమైన విశ్వాసం. అది సీతారామరాజు నేను రాస్తాను. ఆ రాస్తే ఆ సినిమా తెలుగు సినిమా చరిత్ర ఉన్నంతకాలం ఆ సినిమా ఉంటుంది. నా మునిమనవులు సైతం చెప్పుకునేలా నా పేరు నిలబడుతుంది. నేను దానికి కనుక దాన్ని వదులుకోలేను అన్నగారు అనేటప్పటికి ఆయనకి మీ ఇష్టం బ్రదర్, మేము తీస్తాం మన అవసరం, వారికి రాయొద్దు అన్నారు. సారీ అన్నగారు, నాన్నగారు వచ్చారు. ఓకే. వచ్చారు, ఇక రాయడం మొదలెట్టారు. ఇది